శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి అక్టోబర్ 11 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకైతే అప్పుడే అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క జాతక ఫలిత ప్రకారం మీ యొక్క దిన ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్ని కూడా, అంటే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను కూడా ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తుల్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారనమాట. కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహాలు కానీ బంధాలు కానీ అస్సలు వదిలిపెట్టుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసము నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయని చెప్పొచ్చు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షిత కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరేను మొదలు పెడుతూ ఉంటారు. ఆత్రేయ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. బంధాలను కాపాడుకోవడం కోసము వీరు కొన్ని సందర్భాల్లో ఎంత రాజీ పడవలసి వస్తుందో. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో, అంటే వీరి యొక్క దినఫలిత ప్రకారము రేపటి రోజున వీరి జీవితంలో ఒక అద్భుతాలు జరగబోతున్నాయండి. అద్భుతం అంటే కన్నా కూడా వీళ్ళ సమస్యకు పరిష్కారం అనేది చిక్కబోతుందని చెప్పొచ్చు. రేపటి రోజున వీరు చేసే ప్రతి పని కూడా మిశ్రమంగా అయినప్పుడు కూడా రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీరు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. మీరు ఊహించినట్టుది మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ఏదైనా అద్భుతానికి అవకాశం మిమ్మల్ని వెతుక్కుని రావడం కావచ్చు, అది ఉద్యోగం కావని, వ్యాపార అవకాశం కానీ, ఈ విధంగా కెరీర్కి సంబంధించిన ఒక అవకాశం రావడం కానీ, ఏదో మరొక ఆదాయ మార్గం సంబంధించింది ఎవరైనా మీకు చక్కటి గైడెన్స్ అందించడం కానీ జరగవచ్చు. ఈ విధంగా ఒక అద్భుతం అయితే జరగబోతుంది. మీకు రేపటి రోజు జరగబోయేటువంటి సంఘటన అయితే ఏది ఉందో అది మీ యొక్క జీవితానికి ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశం అనేది కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి చాలా కాలంగా వ్యాపారాలను విస్తరించాలనుకుంటున్న వారు కానీ నూతన వ్యాపార పెట్టుబడుల గురించి మీరు నియోజక చేయడం వల్ల అటువంటి వారికి ఒక అద్భుతమైన ఆఫర్ రావడం జరుగుతుంది. నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారు చెందినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారికి కూడా రేపటి రోజు మీ అవకాశం అనేది ఖచ్చితంగా రాబోతుందండి. దానికి సంబంధించిన శుభవార్త రేపు మధ్యాహ్నం 2 గంటలకల్లా మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. అలాగే కలుసుకోరు అనుకున్నటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ మీ దగ్గరకు వచ్చి మీతో బంధాన్ని కలుపుకునే అవకాశాలు కూడా, వారితో బంధం మీతో తెగదింపులు చేసుకుంటున్నారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్ అనేది పూర్తిగా మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి రియలైజ్ అవుతారు. క్రమశిక్షణ చెబుతారు, క్షమాపణలు చెప్తారు, మీతో బంధాన్ని తిరిగి పొందించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మీ యొక్క జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే కనుక ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా కాలం నుండి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకు పరిష్కారం లేదని మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక చక్కటి పరిష్కార మార్గం అయితే మీకు దొరుకుతుంది. ఈ విధంగా కూడా మీ యొక్క జీవితం అద్భుతం అయితే జరగబోతుంది. అంటే మీ పరిస్థితులను బట్టి మీకున్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నాయో వాటిని బట్టి రేపటి రోజు మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ కూడా రేపు మధ్యాహ్నం 2 గంటలకల్లా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని ఖచ్చితంగా చెప్పచ్చండి. అంటే నేరుగా రిసీవ్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్తో రిసీవ్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక అద్భుతం అయితే జరిగే అవకాశాలు అయితే రేపటి రోజున మీ దిన ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారి యొక్క జీవితంలో రేపటి రోజు మిగిలిన అంశాలు కనుక గమనించినట్లయితే అండి, ఆ మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. మీ జీవితంలో రేపటి రోజు చాలా కాలం నుండి కలుసుకోవాలనుకున్నటువంటి మిత్రులను కూడా కలుసుకోగలుగుతారు. వారితో చాలా కాలం నుండే మీరు కొన్ని పరిస్థితుల కారణంగా దూరంగా ఉన్నారు. అటువంటి వ్యక్తులు తిరిగి కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ రాశిలోని వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరిపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక సతమతం అవుతున్నట్లే కనుక ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి మీరు బయటపడడానికి భగవంతుడు మీకు ఒక మార్గాన్ని అయితే చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా శివారాధన చేసుకోవాలి. విష్ణు సహస్రం పారాయణ చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి.
రేపటి రోజు మీరు చేసే దానము మరి రెట్టింపు పుణ్య ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇస్తుందండి. శనివారం రోజు మనం ఏమైనా నల్లటి వస్తువులు దానం చేయడం వల్ల మనకున్నటువంటి శని దోషాలు అనేవి విముక్తి కలుగుతుంది. మీరు ప్రతి శనివారం కూడా ఖచ్చితంగా మీకు వీలైనంతలో ఏమైనా దాన ధర్మాలు చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా అన్ని రకాలు కూడా మేలైతే జరుగుతుందండి. ఇక రేపటి రోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారము ఈ రాశి వారికి మీ గురించి బాగుంటాయని మీరేమని అనుకుంటున్నారని వాటిని చేయడానికి రేపటి అంటే మీరు చేయకుండా పనులను కూడా రేపటి రోజున ఖచ్చితంగా చేసి తీరుతారు. పెళ్ళైన వారికి వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసము రేపటి రోజు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది. రేపటి రోజున ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. మంచి సంఘటనలు కలత కలిగించే సంఘటనలు మిశ్రమైన రోజైతే ఇది మిమ్మల్ని అయోమయంలో పడవేసి అలసిపోయేట్లో చేసే రోజు. స్వర్గం భూమి మీద ఉందని మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియబరుస్తారు. ఈరోజు మీరు చాలా రోజుల నుండి కలుసుకొని స్నేహితులను కలుసుకోవాలనుకుంటారు. కావున మీరు వస్తున్నటువంటి మీ స్నేహితుడికి సమాచారం అందించండి. లేనిచో రోజు మొత్తం వృధా అయ్యే అవకాశం కూడా ఉంది. మతపరమైన ప్రదేశాల్లో స్వచ్ఛమైన నెయ్యిని మరియు కర్పూరాలను విరాళంగా కుటుంబ ఆనందానికి మీరు ఇవ్వడం వల్ల కుటుంబ ఆనందం రెట్టింపు అవుతుంది. రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా దగ్గరలో ఎక్కడైనా సరే శివాలయం ఉంటే నవగ్రహాల దగ్గర పూజ చేయించుకుని నవగ్రహాలకి తైలాభిషేకం చేసి నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే మీకు రేపటి రోజున అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. శనివారం రోజు మీ శక్తి వరకు దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఏర్పడుతుంది. మరి తెలిసినా కాండి ఈ రాశి వరకు జాతక ఫలితాలు. తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.